హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో మొన్నటి వరకు ఇద్దరిని చూస్తే ఆడియన్స్ చీకొట్టేవాళ్ళు. అందులో ఒకరు యష్మి, మరొకరు సోనియా. కానీ ఈ వారం యష్మి తను ఆట తీరులో బిహేవియర్తో తన వైపు వచ్చిన నెగిటివిటీని చాలా వరకు తగ్గించుకుంది. ఇక లేటెస్ట్ ప్రోమోలో అయితే సోనియా నక్క తెలివితేటలు బాగానే చూపించింది. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో సోనియా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఉందయ్యా, అసలు మామూలుగా లేదు. అసలు కావాల్సినప్పుడు ప్లేట్ ఎలా తిప్పాలో హౌస్ లో అందరూ చూసి నేర్చుకోవాలి. ఆ రేంజ్ లో నాటకం చేసేస్తుంది సోనియా. తాజాగా ప్రోమోలో తిన్నావరా నువ్వు అంటూ సోనియాని అడిగాడు నిఖిల్. దీనికి సోనియా తలతిక్క సమాధానం చెప్పింది. నాకు ఆకలేస్తే నేను తింటాను అంటూ సోనియా చెప్పడంతో గొడవ తర్వాత పెట్టుకుందాం, ముందు తిను అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నీకు అంతుంటే నువ్వు తినేటప్పుడు అడగాల్సింది కదరా అంటూ పొగరుగా సమాధానం చెప్పింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో తన బాధను అభయ్కి చెప్పుకున్నాడు నిఖిల్. నేను ఎట్లా కనిపిస్తున్నా తన కళ్ళకి, నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో దాన్ని జడ్జ్ చేసి అందరి ముందు ఫన్ చేసేటప్పుడు నాకు అది అవమానంగా అనిపిస్తుంది కదా అంటూ సోనియా గురించి చెప్పాడు నిఖిల్. ఇక కాసేపటికి అదే అభయ్ దగ్గరికి వచ్చి నిఖిల్ గురించి పేలింది సోనియా. హాల్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్లో నిల్చొని తింటాడు ఆ శుద్ధపూస. అలాంటిది వీడు నన్ను ఇప్పుడొచ్చి తినలేదా అని అడుగుతున్నాడు. కొన్ని విషయాలు ఎమోషనల్ రైట్ చేస్తాడు చూడు, అది నాకు మస్తు కోపం వస్తుంది అంటూ సోనియా అంది. తర్వాత రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందంటూ బిగ్ బాస్ అడిగాడు. నిఖిల్ తన దగ్గర ఉందంటూ చెప్పడంతో దాన్ని పవర్ ఏంటో బిగ్ బాస్ చెప్పాడు. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే పలు క్లాన్ అంటే టీమ్ చీఫ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడనమాట. దీంతో రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తున్నావో చెప్పమంటూ నిఖిల్ని అందరి ముందు అడిగింది సీత. ఇంతలో మధ్యలో వచ్చిన సోనియా అందరి ముందు అలా అన్నందుకు సారీరా అంటూ నిఖిల్ దగ్గరకు వచ్చి నాటకం చేసింది. ఇంకా ఇది జరిగిన కాసేపటికే నిఖిల్ కరిగిపోయి రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చి శక్తి టీం తరపున చీఫ్ అయ్యేందుకు కంటెండర్ను చేసేశాడు. వెంటనే పృథ్వీ సోనియాలను నిఖిల్ దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ ఈ విషయం చెప్పాడు. ఇది చూసిన విష్ణుప్రియ, నైనిక, సీత చాలా బాధపడ్డారు. తర్వాత సీతను ఓదార్చడానికి నిఖిల్ వెళ్ళగా ఎక్కువ చేస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదంటే నేను వెళ్ళిపోతా అంటూ సీత తెగేసి చెప్పేసింది. దీంతో చేసేదేం లేక నిఖిల్ లేచిపోయాడు. నిజానికి రెడ్ ఎగ్ సీతకి దక్కాల్సింది. ఎందుకంటే ఇలా రెడ్ ఎగ్ ఉందని నిఖిల్ చెప్పగానే అందరూ సైలెంట్గా ఉండగా కేవలం సీత అది తీసుకో, దానివల్ల స్పెషల్ పవర్ వస్తుందని చెప్పింది. కానీ తీరా ఆ పవర్ కాస్త తన వెనకాల గొయ్యి తవ్వుతున్న సోనియాకి దారపోసి వెర్రిగుర్రయ్యాడు నిఖిల్. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.